కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గానే ఉన్నది. కులగణనకు సంబంధించిన చర్చలు ప్రభుత్వంలోనూ, ప్రభుత్వం బయట కూడా రోజు ఏదో రూపంలో జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన కథనం వచ్చింది. కులగణనకు 160 కోట్ల రూపాయలు. దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. అది ఏ పేరుతో చేయబోతున్నారు? సామాజిక, ఆర్థిక, విద్య, కుల సర్వే పేరిట ఈ ప్రక్రియ చేయబోతున్నారు. ఇప్పటికి మన దేశంలో కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలలో కులగణన ఏపీలో జరుగుతున్నది, మిగతా రాష్ట్రాల్లో జరిగింది. ఈ కులగణన వలన ప్రయోజనాలు ఏమిటి? కులగణన బీజేపీ వ్యతిరేకించడము, మొత్తం జాతీయ స్థాయిలో కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడము, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ హర్షించడము, ఇవన్నీ కూడా జరిగినాయి. కులగణనకు రంగం సిద్ధమైంది. ఆ ప్రక్రియ నిర్వహణకు వ్యయం, వ్యవధిపైన సర్కారు అంచనాకు వచ్చింది. 150 నుంచి 160 కోట్ల మేర ఖర్చు కావచ్చని, 6 నుంచి 8 నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలపాల్సింది కులగణనకు. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రకటిస్తారు. సర్వే కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి దానికి నిబంధనలు నిర్దేశిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యాకే సర్వే పని మొదలవుతుంది. రాష్ట్రంలో కులగణన నిర్వహించి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రస్తుతం ఉన్న 23 నుంచి 42% పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ హామీ కట్టుబడి ఉన్నామని, కులగణనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇటీవల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల శాఖల సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. కులగణనతో ఎస్సీ, ఎస్టీ ఉపకులాల జనాభా కూడా తేలనుండడం, ఇది ఎస్సీ వర్గీకరణకు కూడా దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. కాగా 2015లో కర్ణాటక ప్రభుత్వం కులగణన సర్వే చేయగా 162 కోట్లకు పైగా ఖర్చు అయినట్టు సమాచారం. అప్పుడు ఆ రాష్ట్రంలో జనాభా 6.36 కోట్లు. 12.67 కోట్ల జనాభా ఉన్న బీహార్లో అక్కడి ప్రభుత్వం సర్వేకు 500 కోట్ల వ్యయమైంది. ఇప్పుడు మనకు 150 నుంచి 160 కోట్ల ఖర్చు కావచ్చు అనేది, ఎందుకంటే అది 2015 ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఖర్చులు కూడా పెరిగి ఉంటాయి అనేది ఒక అంచనా.